నమస్కారం. నిన్నటి వీడియోలో మనము మూడో తరగతి తెలుగు వాచకము 1వ పాఠం వానదేవుడా అనే పాఠం గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మూడో తరగతిలోని 2వ పాఠం బాలభీముడు అనే పాఠం గురించి తెలుసుకుందాం. బాలభీముడు అనే పాఠము ఇతివృత్తం, ఇతిహాసం, ప్రక్రియ, కథ. ఒక్కరోజు కుంతిదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టుతప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతిదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుని ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏమీ కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుని తల్లి కుంతిదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. బండను పగలగొట్టిన ఆ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. ముక్కు మీద వేలు వేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ముక్కు మీద వేలు వేసుకోవడం అనేది జాతీయం. ముక్కు మీద వేలు వేసుకోవడం అనేది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. ఇది జాతీయానికి సంబంధించిన పదం. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్ప వాడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు పాండురాజు. 5గురు కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. ఈ 5గురిని పంచపాండవులు అంటారు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి 100గురు కొడుకులు. వారిని కౌరవులు అంటారు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవుల పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. చిన్నప్పుడు పాండవులు, కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి, ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. జలజల, గలగల ఇవన్నీ ప్రాసపదాలండి. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్లను చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకుని, ద్వేషం, కోపం, పగ, రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు. కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు. ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎలాంటి అపాయం కలగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. 1000 ఏనుగులు, 1000 అనేది సంఖ్య. ఇక్కడ మనకి ద్విగు సమాసాన్ని సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1000 అనేది సంఖ్యను తెలిపేది ద్విగు సమాసం. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బల పరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదా యుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు.
అప్పుడు తల్లి, నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్ద అయ్యాక నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా, మంచి వాళ్ళను రక్షిస్తా అన్నాడు భీముడు. ముఖ్యంగా మనం ఈ పాఠం గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాఠము బాలభీముడు అనే పాఠము ఇతివృత్తము, ఇతిహాసము, ప్రక్రియ, కథ. హస్తినాపురములో ఉండేవాళ్ళు ఎవరు? కౌరవులు, పాండవులు. పాండవులు కుంతీదేవి, పాండురాజుల సంతానం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులు గాంధారి, ధృతరాష్ట్రుల సంతానం. వీరు 100 మంది పుత్రులు. పెద్దవాడు దుర్యోధనుడు. పాండవుల కౌరవుల గురువు ద్రోణాచార్యుడు. ఇది ముఖ్యమైన విషయాలు. ఇక్కడ పదజాలం చూద్దామండి. క్రింది బొమ్మల పేర్లు రాయండి. బొమ్మలు ఇచ్చారు కదా, ఈ బొమ్మలకు మనం పదాలు రాయాలి. బొమ్మలను గుర్తించి పదాలు రాయాలి. పలక, గంప, వంకాయ, పాము, గద. ఇక్కడ ఏంటిది? ఈ పదాలు ఎలా ఉన్నాయి? ఇవి ఏకవచనంతో కూడుకొని ఉన్నాయి. మరి ఇక్కడ ఏమిచ్చారు? ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా, ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఒకటిని తెలిపే పదాన్ని మనం ఏకవచనము అంటాము. ఒకటి కన్నా ఎక్కువ పదాలను తెలిపే వాటిని బహువచనాలు అంటాము. ఇక్కడ పలక, పలకలు. గంప, గంపలు. వంకాయ, వంకాయలు. పాము, పాములు. గద, గదలు. పైన బొమ్మల పేర్లు రాశారు కదా, వాటిలో ఒక వస్తువు పేరు తెలిపే పదాన్ని ఏకవచనం అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న పదాన్ని బహువచనం అంటారు. ఏకవచనం, బహువచనం మారినప్పుడు పదంలో ఏ మార్పు జరిగిందో చెప్పండి. అంటే ఏంటిది మరి? ఒకే వస్తువు పేరు తెలిపే పదాలు ఏకవచనము అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల పేర్లను తెలిపే పదాలను బహువచనం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఈ క్రింది పదాలు చదవండి. బలం, పండు. పై పదాల్లో మొదటి అక్షరాలు ఏవి? వీటిని ఎట్లా పలుకుతారు? పలికేటప్పుడు పెదవులు కలుస్తున్నాయి కదా, ఇట్లా ఏ అక్షరాలు పలికేటప్పుడు పెదవులు కలుస్తాయో ఆలోచించండి. వాటితో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి. పెదవులు కలిసే పదాలు ఏంటి? పలక, ఫలం, బలపం, భయం, మనసు. పంట, ఫలితం, బతుకమ్మ, భవనం, మల్లె. ప, ఫ, బ, భ, మ. వీటిని లేదా వీటి గుణింత అక్షరాలను పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి. ఏంటి మరి ఆ పదాలు ఏంటి? పలక, పాప, పీట, ఫలం, భజన, మామిడి. ప, ఫ, బ, భ, మ. వీటిని మనం ఏమంటాము అంటే, ఇవి పెదవులు కలుస్తున్నాయి. ఈ అక్షరాలను మనము పలికేటప్పుడు పెదవులు కలుస్తున్నాయి కాబట్టి మనము వీటిని ఓష్ట్యాలు అని అంటాము. ఏమంటాం వీటిని? ఓష్ట్యాలు. పెదవులు కలవకుండా మాట్లాడే పదాలను నిరోష్ట్యాలు అని అంటాము. పెదవులు కలపకుండా మాట్లాడే పదాలన్నింటినీ నిరోష్ట్యాలు అంటారు. మరి ఇక్కడ మనము ప, భ, బ, భ అనేవి ఓష్ట్యాలు. నెక్స్ట్, ఇక్కడ సూక్తి అని వదిలేయకండి. ఈ సూక్తి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఈ సూక్తి మనం చూద్దాం. కండబలానికి వివేకం, శీలం తోడ్పడితే జీవితంలో అంతా మంచి విజయమే. బలమే జీవనము, బలహీనతనే మరణం. కండబలానికి వివేకం, శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే. బలమే జీవనము, బలహీనతే మరణం అని ఎవరన్నారు? స్వామి వివేకానంద. ఎవరన్నారండి? స్వామి వివేకానంద.